ప్రియమైన సహోదర సహోదరీలారా, మనందరికీ మన పిల్లలు జీవితంలో సంతోషంగా విజయవంతంగా ఉండాలని కోరుకుంటాం. మంచి తల్లిదండ్రులుగా మనం వారికి మంచి విలువలను నేర్పించడానికి తీవ్రంగా కృషి చేస్తాం. ఈ విలువలను పాటిస్తే పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా అనేక సమస్యలు, ఆందోళనలు, పశ్చాత్తాపాలకు దూరంగా ఉంటారు. సరిగ్గా అదేవిధంగా మన ప్రేమగల తండ్రి అయిన దేవుడు కూడా తన పిల్లలైన మనం వీలైనంత ఎక్కువ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఆయన మనకు నైతిక ప్రవర్తనకు, ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనేదానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను బోధిస్తున్నాడు. ఆయన మనల్ని యెహోవా అనే నేనే నీకు ప్రయోజనం కలిగేలా బోధిస్తున్నాను అని ప్రేమగా ఆహ్వానిస్తున్నాడు. యెషయా 48:17. ఈ మాటల్లో ఎంత ప్రేమ ఉందో గమనించండి. దేవుడు మన శ్రేయస్సు కోసమే బోధిస్తున్నాడు. ఆయన విషయాలను తాను చూసినట్లు చూడమని, తాను నేర్పించిన విలువలను పాటించమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇది మన స్వేచ్ఛను అదుపు చేయదు, బదులుగా మన ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. దేవుడు చెప్పింది చేస్తూ కూడా మనం సొంత ఇష్టాయిష్టాలను కలిగి ఉండవచ్చు, సంతోషాన్నిచ్చే సరైన ఎంపికలు చేసుకోవచ్చు. దేవునిలా ఆలోచిస్తే మనకెన్నో ప్రయోజనాలుంటాయనడానికి బైబిల్లో అనేక ఉదాహరణలున్నాయి. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటపడినప్పుడు దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. నిర్గమకాండము 20:3-17 వరకు. ఈ ఆజ్ఞలు వారిని కట్టుదిట్టం చేయడానికి కాదు, వారిని రక్షించడానికి, వారికి ప్రయోజనం చేకూర్చడానికే ఉద్దేశించబడ్డాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా వారు ఒక నైతిక సమాజాన్ని నిర్మించుకోగలిగారు, పరస్పర గౌరవంతో జీవించగలిగారు. మరొక ఉదాహరణ యువకుడైన దావీదు. అతడు దేవుని మార్గదర్శకత్వాన్ని అంగీకరించాడు. గోలియాతును ఎదుర్కొనేటప్పుడు తన సొంత శక్తిపై కాకుండా దేవునిపై ఆధారపడ్డాడు. 1 సమూయేలు 17:32-51 వరకు. దేవుని ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడం వల్ల అతడు విజయం సాధించాడు. దావీదుకు సొంత ఆలోచనలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి, కాని వాటిని దేవుని జ్ఞానానికి లోబర్చుకున్నాడు, అందుకే దీవించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన గురించి బోధించినప్పుడు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము ఆకాశమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరునుగాక అని చెప్పాడు. మత్తయి 6:10. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం ద్వారానే నిజమైన శాంతి, ఆనందం లభిస్తాయని ఆయన నొక్కి చెప్పాడు. కాబట్టి మనం దేవుడు మనకు నేర్పించిన విలువలను పాటిద్దాం. ఆయన మాట వినడం మనకు భారమని ఎప్పుడూ అనుకోవద్దు, అది మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఆయన మనకు ప్రయోజనం కలిగేలా బోధిస్తున్నాడు, మన సంతోషాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మార్గదర్శకత్వాన్ని అంగీకరిస్తే మనం నిజంగా సంతోషంగా నెరవేరుతున్న జీవితాన్ని గడపగలుగుతాం. మీరందరూ ఈ విలువలను మీ జీవితంలో పాటించడానికి